నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నూతన సంవత్సర దిశానిర్దేశం చేసిన చిన్న శ్రేణు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపు. విజయనగరం జిల్లాను వణికిస్తున్న రికార్డు స్థాయి చలి. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతం వరకు మంచు దుప్పటితో జనజీవన అస్తవ్యస్తం. ఏడాదిన్నర కూటమి పాలన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్న కొండపల్లి. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వెల్లడి. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విశాఖ జిల్లా ఎండాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఏడాదిలో పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించడంలో అండగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు మరియు సోషల్ మీడియా సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో మీడియా మరియు పార్టీ కార్యకర్తలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలపై చిన్నశ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదంలో నత్త పడిందని ఫిర్యాదు చేసిన భక్తులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భక్తులను భయభ్రాంతులకు గుర్తించడం సరికాదని, దేవాలయాల పవిత్రత మరియు భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నం చేయడం జరుగుతుందని, సింహాచలం ఘటనపై ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజలందరికీ కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సర కాలంలో ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాంట్లో ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ వారి అధికారంలోకి వచ్చి 24వ సంవత్సరం కానీ, వారి అధికారంలో పూర్తి చేసుకున్న 25వ సంవత్సరం ఈ రోజుతో కానీ రేపు అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రాంతంలో కానీ, లేదా ఈ నియోజకవర్గంలో కానీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీలో సుమారుగా 2 సంవత్సరాల దగ్గరగా కావస్తున్న ఈ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం సుమారుగా 175 సీట్లలో 164 సీట్లు చేజిక్కించుకున్న, పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలికిన ఈ పార్టీకి ఎంతైతే ప్రజలు మద్దతు పలికారో అంతే తొందరగా ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో, ఏ ప్రభుత్వంలో ఇంత వ్యతిరేకత రాలే. 25వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అనేక సందర్భాల్లో ప్రజల తరపున పోరాటాలు చేశాం. ముఖ్యంగా విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అందిన సందర్భంలో విద్యార్థుల తరపున పోరాటం చేశాం. లేదు మరి రైతాంగం అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడితే రైతుల తరపున పోరాటం చేశాం. లేదు మీ అందరికీ తెలుసు, ఒక ప్రధానమైన పెద్ద ఉద్యమం చేశాం, 1,000 సంతకాల ఉద్యమాన్ని. మీ అందరికీ తెలుసు దీనికి ఎంత మద్దతు పలికింది ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలు, అనేక రాజకీయ పలికాయి, అనేక సంఘాల మద్దతు పలికాయి, ఉద్యోగ సంఘాల మద్దతు పలికాయి, విద్యార్థి సంఘాల మద్దతు పలికాయి. మరి మీ అందరికీ తెలుసు, ప్రజలతో అభిష్టం మేరకో లేదా ప్రతిపక్షాలు చెప్పాయానో మేము మా నిర్ణయాలు మార్చుకోము, అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినప్పటికి కూడా మేము ముందుకెళ్తామని వారు చేస్తున్న మాటలే ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలు చాలా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా రైతాంగం చూసుకుంటూ ఉంటే ఇవాళ రైతాంగంకి గిట్టుబాటు ధర లేదు, లేదా రైతులకి సకాలంలో ఎరువులు అందించే పరిస్థితి లేదు, రైతులకి మీరు చెప్పిన ఎన్నికల హామీలు అనేటి అన్నదాత సుఖీభావ పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ రైతులు
ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆఖరికి ఒక ఎరువు బస్తా కావాలంటే లాఠీ దెబ్బ తినే పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చే పరిస్థితి. వాళ్ళ వ్యవసాయం అంటే పండగలా నుంచి ఇవాళ మీరు వ్యవసాయం దండగానే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారనేది. అదే గతంలో రైతులకు ఎక్కడైనా గిట్టుబాటు లేకపోతే 1000 కోట్లతో ధర స్థిరీకరణ ఇది పెట్టుకున్నాం. ఇవాళ అలాంటి పరిస్థితి మాకు శివారు కోతపై దూరంలో ఉన్నారు మనకి వ్యవసాయ శాఖ మంత్రులు. ఆయన ఎప్పుడు స్పందించరు. ఏం చెప్తారంటే అంతా బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు తప్ప ఇవాళ రైతు కుటుంబాలు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీ అంత ఈ రాష్ట్రంలోనే రైతాంగం అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. రైతు కుటుంబాలు దీనస్థితిలోకి పోయాయి. విద్యా వైద్యం ఈ రెండు ప్రధానమైన రెండు కళ్ళు. ఇవాళ విద్యా వైద్యం చూస్తూ ఉంటే విద్య ఓ పక్క నుంచి కార్పొరేట్ సంస్థలు ఓ పక్క వేణులపై ఎక్కడికి వెళ్ళిన కార్పొరేట్ విద్య తప్ప మరి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే పడిపోయి స్ట్రెంత్ పడిపోయింది. మీరు రాబోయే మార్చి ఏప్రిల్ తర్వాత చూడండి ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ పిల్లలు చేరే పరిస్థితి లేదు. ఆనాడు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ కళాశాల ధీటుగా ఆ రోజు పాఠశాల ధీటుగా తయారు చేశాం. ఇవాళ అవన్నీ పక్కెళ్ళిపోయి మధ్యాహ్న భోజన పథకం నిర్వీర్యం చేశారు. ఇవాళ పిల్లల్ని మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ అప్పో సప్పో చేసుకొని మళ్ళీ మంచి విద్య అందించాలంటే మన కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోవాలి తప్ప మరి ప్రభుత్వ పాఠశాలలో మనకు విద్య అందే పరిస్థితి లేదు, మౌలిక వసతులు లేవు. ఇక వైద్యం విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఇవాళ పేదవాడు మళ్ళీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ తీస్తే నిర్వీర్యం చేస్తారు ఆరోగ్యశ్రీని. ఇవాళ మళ్ళీ పేదవాడు కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో జనరేటర్లు పనిచేయవు. కేజీహెచ్లో ఎక్కడ మేము కనీవిని చూడలేదు. కేజీహెచ్లో కరెంట్ లేకుండా జనరేటర్ లేకుండా ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రైవేట్కి ఇచ్చేద్దాం అనే ఆలోచన తప్ప ప్రభుత్వం ఈ పని చేయించాలి, ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉండదు. ఏదైనా ఒక రోడ్డు పని చేద్దామంటే ప్రైవేట్కి ఇచ్చేద్దాం అంటారు. లేదు ఒక ప్రధానమైన స్కూల్లో ఉందంటే ప్రైవేట్ అంటున్నారు. ఒక ప్రైవేటు రాగం తీసుకున్నారు తప్ప ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి. ఇవాళ వైద్యం నిర్వీర్యమైపోయింది. ఇవాళ ఆనాడు ఎస్సీ ఎస్టీలకు 200 విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఉండేది. ఇవాళ పథకం ఉందా? ఎవరిని వెళ్తే డబ్బులు కట్టండి లేదంటే మీ కరెంట్ కట్ చేస్తాం. ఇక నిత్యావసర ధరలు చూస్తే ఆకాశాన్ని అంటే మరి పండగ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆ పండగ పూట కూడా భరించలేని పరిస్థితులు ఆర్థికమైన భారం పడిపోయే పరిస్థితి. దీనికి ఏది నియంత్రణ లేదు. ఒక ప్రభుత్వం దీని మీద రివ్యూ లేదు. ఏదైనా అదనంగా అధిక రేట్లు అమ్మితే దీని మీద ప్రభుత్వ యంత్రాంగం మానిటరింగ్ లేదు. ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా విఫలం చెందిందని చెప్పడానికి ఒకటే. ఈ ప్రభుత్వం వచ్చింది, మేము సంవత్సర కాలంలో సూపర్ 6 హామీలు అమలు పరిచాం, మేము చాలా బాగా చేస్తాం అని చెప్పి మీరు ఇచ్చిన సూపర్ 6లో నేను భీమిలి నియోజకవర్గంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం 2024 జూన్ నెలలో ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి 39 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి లేదు చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 నాటికి పెన్షన్లు 66 లక్షలు, సుమారు 66,34,372 పెన్షన్లు. అంటే సుమారుగా 27 లక్షల పెన్షన్లు అదనంగా 5 సంవత్సరాలు ఇచ్చాం. అంటే యావరేజ్గా 5.5 లక్షల పెన్షన్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం దిగి ఇప్పటికి వాళ్ళకి సుమారు 18 నెలలు అవుతుంది. మీరు ఇవాళ ఈ నెల పెన్షన్లు ఇచ్చారు, ఈరోజు ఇచ్చారు. మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటే 5,09,767 పెన్షన్లు, 61,24,605 పెన్షన్లు. ఇవాళ షార్ట్ 5,09,767 అంటే సుమారు 5 లక్షల పెన్షన్లు మీరు కోత విధించారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇస్తున్న పెన్షన్ల కన్నా ఇప్పటికీ 18 నెలల కాలంగా మీరు 5 సంవత్సరాల పెన్షన్లు కోసారు. మీరు కొత్తవి ఇచ్చారా? నేను ఒకటే అడుగుతున్నా, 65 సంవత్సరాల నిండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారా అని అడుగుతున్నాను. లేదు, ఒక్క వితంతువుకి తన భర్త కాలంలో చనిపోతే తన కుటుంబం నిలువు నీళ్ళు లేకుండా ఉంటే ఈ 18 నెలల కాలంగా ఒక్క వితంతు పెన్షన్ ఇచ్చారని అడుగుతున్నా. ఒక్క మెడికల్ పెన్షన్ ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారని అడుగుతాను. ఎందుకు మీరు ఇలాంటి మాటలు చెప్తారు? మీరు బాధ్యత వ్యక్తులు. రెండోది, మీరు మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి 18 సంవత్సరాల నుండి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏది మీ P4 అన్నారు, బంగారు కుటుంబాలు అన్నారు. ఓ నెల రోజులు P4 బంగారు కుటుంబాలు అన్నారు, దాన్ని మర్చిపోయారు.
ఇది కాక అదనంగా మళ్ళీ ఒకటి చెప్పారు, మీరు ఎన్నికలు లేట్ చెప్పారు, 50 సంవత్సరాలు నిన్నోడు కూడా పెన్షన్ అన్నారు. మీ సంవత్సర కాలంలో ఎక్కడైనా హామీ అమలైందా? లేదు. విద్యార్థులకు వచ్చి అబ్బాయి 3000 రూపాయలు ఇస్తాం, విద్యార్థి చదువుకుని ఎవరైనా నిరుద్యోగులు ఉంటే అన్నారు. ఇచ్చారా నిరుద్యోగులకి? ఒక్క నిరుద్యోగుడికి? అంటే మీరు ఇంకేవో చెప్తారు, మేము ఉద్యోగాలు అన్నీ ఇచ్చాము, ఇన్ని ఇచ్చాము, ఏ బాకాన్ని ఏమని ఇచ్చిందంటే ఒక్క డిఎస్సి. మీరు ఇవాళ ఓ డిఎస్సిని మీరు కాల్ఫర్ చేశారు, ఆ డిఎస్సిని మీరు ఇచ్చారు. మేము గతంలోనే చెప్పాం, సుమారు 1,65,000 మంది సచివాలయ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులు పిలుచుకున్నాం. మీరు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సరే, ఇంకా దానికి బోల్డ్ సమయం ఉంది, మేము చూస్తున్నాం. చాలామందికి మా భీమిలి ప్రాంతంలో పప్పు బెల్లాల్లాగా భూములు ఇచ్చారు. ఏమంటే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు ఇచ్చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నారు. నేను చెప్పా, సత్వాలాంటి కంపెనీ వచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరు ఇచ్చేసారు, అవే సాఫ్ట్వేర్ కంపెనీలు కాదు రియల్ ఎస్టేట్ కంపెనీలు అని. అయినా సమయం ఉంది, మాట్లాడతాం, దాని గురించి కూడా మాట్లాడతాం. ఇంకా ఇంకేమి ఇప్పట్లో కదా, ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని మీడియాలు, కొన్ని పత్రికలు మీకు పక్క ఉంటే మీడియా ద్వారా ఇవాళ ప్రజలకి విషయాలు తెలియజేస్తే, ఇవాళ మీ అక్కస ఏంటి, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పట్టడం పూర్తిగా. అయినప్పటికీ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని సుమారు ఇవాళ ప్రజల కళ్ళకు కట్టినట్టు చూశారు. ప్రజా అవినీతి కార్యక్రమాల్ని ఇవాళ సోషల్ మీడియా ద్వారా, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ భీమిలి నియోజకవర్గంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరింత రాబోయే కాలంలో మరి ప్రజల తరపున పోరాటాలు చేస్తామని చెప్పి భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించిన నియోజకవర్గం తెలుగుదేశం నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ సంతకాలతో కూడిన ప్రశంస పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త పార్టీ అధినేతతో సమానమేనని చంద్రబాబు పలు సందర్భాల్లో స్పష్టం చేశారని, పార్టీలో ప్రతి కార్యకర్తకు అంతటి గౌరవం లభిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో అనుసంధానమై అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లే నాయకులు, కార్యకర్తలు ప్రశంసా పత్రాలతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఎన్నికల గుర్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను చాటి చెబుతూ రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జనసేన నాయకులు అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన దంపతులు బుధవారం విజయనగరం పట్టణంలోని బాలాజీ నగర్లో జనసేన కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గ జనసేన శ్రేణుల సమక్షంలో 2026 క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ, 2024లో 100% స్ట్రైక్స్ రేట్తో విజయ దుందుబి మ్రోగించి రాష్ట్రంలో అధికారం పంచుకున్న పవన్ కళ్యాణ్ 2025లో అటవీ మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఆ శాఖలకు దేశవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ఉప ముఖ్యమంత్రికి లభించిన గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ప్రజల నుండి పొందుతున్నారన్నారు. ముఖ్యంగా గిరిజనం తమ పెద్ద కొడుకుగా అతన్ని ఆరాధించడం జనసేన శ్రేణులకు ఆనందించే అంశమని పేర్కొన్నారు. డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ, 2026లో జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మండల, పట్టణ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ ఏర్పడింది. మరి మా జన సైనికులు, మండల, పట్టణ, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించి మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేయడం జరిగింది. మరి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యి చేసుకుంటున్న సెలబ్రేషన్స్ ఇవన్నీ మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గత ఏడాది 2025లో చాలా ఘనంగా చేసుకున్నాం.
గత 2025 పరిపాలన చూసుకున్నట్టయితే పూర్తిగా ప్రజల్లో కానీ అందరిలో కానీ మంచి సంతృప్తికరమైన పరిపాలనని అందించడం జరిగింది. అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో రాష్ట్రం ముందుకెళ్తుందనే ఒక భరోసానైతే కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిందని మేము గర్వంగా చెప్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకు చేస్తున్న కార్యక్రమాలు మనం చూసినట్టయితే ప్రజలు ఎంతో ఆనందంగా, ప్రజలకు ఏం కావాలి, మౌలిక సదుపాయాలు కానీ, రోడ్డు దీనిలో కానీ అన్నింటిలో, రోడ్ల విస్తరణలో కానీ అన్నింటిలో కూడా పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతంగా చేసుకుంటూ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఈరోజు మనకు వచ్చిన బిరుదన్స్ అంటే మనందరం గర్వపడుతున్నాం. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మీ అందరూ ఎంతో గర్వపడుతున్నాం. మరి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వానికి అన్ని పంచాయతీలకు కానీ, అన్ని వార్డుల్లో కానీ, అన్ని మున్సిపాలిటీల్లో కానీ వచ్చే విధంగా మేము అందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అందరికి కూడా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో తెల్లవారుజామున రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడైన చల్లటి గాలులు సామాన్యులను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఈ వాతావరణ మార్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాజాం ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ మంచు దుప్పటిలా అలుముకుంటోంది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం డిసెంబర్ నెల అంతా చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే మకర సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత తగ్గదని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. విజయనగరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ, రేపు ప్రారంభం కానున్న 2026 నూతన సంవత్సర వేడుకలను లబ్ధిదారులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. ఈ నిర్ణయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. అనంతరం చెల్లూరు గ్రామంలో ఒక ట్రాన్స్ఫార్మర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలిపిల్లి ఆదినారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గంటా పోలినాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఎంత కావాల్సింటే అంత భూమి మేము భూ రూపంలో సహంటి మహనీయులు గొప్ప. అలాగే మేడం గారు ఇప్పుడే మనం చెప్పినట్టుగా ఈ పోసపాటి అతిథి విజయలక్ష్మి మేడం గారికి ఈరోజు 31 తారీఖున అయితే మనకి రేపు మామూలుగా 1వ తారీఖున మనం పెన్షన్స్ ఇస్తాము. కానీ ఆ రోజు గవర్నమెంట్ అధికారులకి కొద్దిగా కష్టం అవుతుందని ఒకరోజు ముందే తీసుకొచ్చి మనం 31 తారీఖున మనం పెన్షన్లు పంపిణీలు అనేది చేస్తున్నాం. అయితే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం అన్ని పెన్షన్స్ కూడా, అన్ని రకాల పెన్షన్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అయితే మనం 4 రకాల పెన్షన్స్ అనేది మన ప్రభుత్వం వచ్చాక మనం ఇస్తున్నాము. మనం రూరల్ పెన్షన్స్, మనం మొత్తం మండలం ఏరియాలో రూరల్ పెన్షన్స్ అనేది మనం 5,887 పెన్షన్లు అనేది మనం ప్రజలకి అందించగలుగుతున్నాం. అలాగే మనం చూస్తుంటే అర్బన్ ఏరియాలో, టౌన్లో కూడా మనం 22,640 పెన్షన్లు అనేది మనం విజయనగరంలో అందిస్తున్నాం. అలాగే మనం మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే 28,527 పెన్షన్లు అనేది మనం అందించగలుగుతున్నాం.
అలాగే మనం మహిళల కోసం ప్రత్యేకంగా శ్రీ శక్తి అని ఫ్రీ బస్ ప్రయాణం అనేది ఒకటి ఏర్పాటు చేశాం. ఫ్రీ సిలిండర్స్ మనం ఏర్పాటు చేశాం. అలాగే మహిళల కోసం ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు మనం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం 15,000 రూపాయలు అనేది మనం అందిస్తున్నాం. అలాగే ఆటో కార్మికులకి వాళ్ళకు కూడా మనం 15,000 రూపాయలు మనం అందించగలుగుతున్నాం. ఇంత అద్భుతమైన విధానంగా మన సంక్షేమం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మన ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతూ ఉందనేది ముఖ్యంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో విశ్రాంత ఉద్యోగుల సేవా దృక్పథం చాటుతూ ప్రతి బుధవారం వారపు సంతలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు స్థానికులకు వరంగా మారాయి. రిటైర్డ్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రావు స్వయంగా తన సొంత నిధులను హెచ్చించి సామాజిక బాధ్యతగా ఈ గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నేడు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కోసం సేవలు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ ప్రభాకర్ రావు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందారని, ముఖ్యంగా సామాన్యుల ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న తపనను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంతకు వచ్చే పేద ప్రజలు, గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సహకారంతో ఈ శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఇక్కడ కొలువైన పురాతన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం దర్శించుకున్నారు. 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న చిన్న శ్రీను ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు స్థానిక వారపు సంతల్లో ఆకస్మిక పర్యటన జరిపి తూనికలు కొలతల సక్రమతను తనిఖీ చేశారు. సంతలో పండ్లు, కూరగాయలు, ఎండుచేపల దుకాణాలను స్వయంగా సందర్శించిన సర్పంచ్ వ్యాపారుల వద్ద ఉన్న త్రాసులను, కాటాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సక్రమంగా పనిచేయని కొన్ని ఎలక్ట్రానిక్ మరియు మామూలు కాటాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వారు చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తూనికల యంత్రాలకు సీల్ వేసి సక్రమమైన కొలతలతో సరుకులు విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ప్రజలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. మా గ్రామంలో ప్రతి బుధవారం కూడా సంత జరుగుతుంది. మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంతలో పారిశుధ్యం కోసం అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సంతని పర్యటించడం కూడా జరిగింది. ఈరోజు చూడడం జరిగింది. అలాగే ఒక పండ్ల దుకాణం దగ్గరికి వెళ్తే తూనికల్లో కూడా తేడాలు గుర్తించడం జరిగింది. గతంలో కూడా 2-3 ఇలాంటి సన్నివేశాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆయన గట్టిగా ప్రశ్నించేసి ఇలా ఆదివాసీ ప్రజలను, సామాన్య ప్రజలతో తప్పుదారులు పట్టించడం అది సరికాదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏ సంతలలో ఇటువంటి దారుణాలు జరగకుండా తూనికల శాఖ వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి సవినంగా కోరుకుంటున్నామండి. గతంలో కూడా పేపర్ రూపంలో కూడా వాళ్ళని తెలియజేయడం జరిగింది. అలాగే ఫోన్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా తూనికల శాఖ నిమ్మక చాలా ప్రతి సంతలో కూడా తూనికల శాఖ అనేది కోరుకుంటున్నామండి. సామాన్యుడిపై ఇటువంటి భారం పడకూడదని కోరుకుంటున్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో వస్తున్న అధునాతన మార్పులను, కాస్మెటిక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరంలోని సిబిఎన్సి కాలనీ ఆర్ఎన్బి జంక్షన్ దగ్గర గల అమూల్య స్కిన్ కేర్ క్లినిక్లో నూతనంగా అడ్వాన్స్ లేజర్ ఎంఆర్ఎఫ్ మిషన్స్ను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, నేటి కాలంలో చర్మ సంరక్షణ అనేది కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదని, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు. అమూల్య స్కిన్ కేర్ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మైక్రో వంటి సేవలను స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అమూల్య స్కిన్ కేర్ క్లినిక్ ఎండి మాట్లాడుతూ, క్లినిక్లో మొటిమల మచ్చలు, గాయాల గుర్తులు, స్ట్రెచ్ మార్క్స్ తొలగింపుకు ప్రత్యేక దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోనే ఇక్కడ చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంప్రసాద్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జేసీ నాయుడు, విఏఎస్ ప్రసాద్, అశోక్, ఎల్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. అమూల్య స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో అన్ని రకాల కాస్మెటాలజీ మరియు లేజర్ చికిత్సలు ఎలాగైనా విజయనగరం ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో లేటెస్ట్గా యుఎస్ఎఫ్డిఏ సర్టిఫైడ్ మెషిన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అందులో పిగ్మెంటరీ డిజార్డర్స్ అంటే మచ్చలకు కానీ, టాటూ రిమూవల్స్కి కానీ, కొన్ని రకాల అలా దెబ్బతిన్న తర్వాత వచ్చినటువంటి స్కార్స్ రిజన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎవరైనా ఇటువంటి ట్రీట్మెంట్స్ కావాలి అంటే ఒక రోజంతా కేటాయించి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలి అంటే అంత చిన్న విషయం కాదు. ఎక్కడి వరకు వెళ్లకుండా ఇక్కడ మన ఊర్లోనే అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో కొంచెం రిస్క్ తీసుకొని నేను ఈ మెషిన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మీ అందరూ తప్పకుండా ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. వైద్యం లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో డాక్టర్ చండీ తీసుకొచ్చి ఈ రోజుని ఆడవాళ్ళకైతే అవనమండి, కంపారిటివ్లీ మగవాళ్ళు కూడా చర్మ సౌందర్యాన్ని ఎక్కడికో వైజాగ్, ముంబైయో ఎక్కడ వరకు యుఎస్ టెక్నాలజీతో ఈ రోజుని ఈ హాస్పిటల్కి ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి డబ్బు ఎంత కాదు, నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, ఒక మంచి సౌకర్యం అందించాలి, లేటెస్ట్ టెక్నాలజీతో మిగతా అన్ని కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వారు చేసిన సాహసాన్ని అభినందిస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే, ప్రతి నీడిని ఈ ప్రాంతానికి
అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి చండీప్రియ గారికి, కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో దాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి వారు వ్యాపార పరంగా కాకుండా సామాజిక పరంగా వారు ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా మీ అందరికీ కూడా. విజయనగరం హెడ్ క్వార్టర్స్లో R&B జంక్షన్ దగ్గర డాక్టర్ చండీప్రియ గారి క్లినిక్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ 3-4 ఇయర్స్గా ఇక్కడ స్కిన్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికి ఏదన్నా కూడా సెంటర్లో అనేకమైన సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్ నియర్లీ 40 lakhs వర్త్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇక్కడ తీసుకొచ్చారో సో దాని ఓపెనింగ్కి నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అనేది విజయనగరం ప్రజలకు చేరువుగా చేయడం, ప్రజలకి ఒక మంచి స్కిన్ కేర్ ఎవరైతే అందరూ కూడా ఈరోజు గ్లామర్ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద, అలాగే స్కిన్ కేర్ మీద కూడా ఎక్కువగా అవేర్నెస్ అనేది మన పబ్లిక్లో రావడం, మన యూత్లో రావడం, పెద్దవాళ్ళకి రావడం చాలా మంచి విషయం. సో మరి వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళాలంటే రెగ్యులర్గా కష్టమైన కాబట్టి ఈరోజు ఇక్కడ డాక్టర్ చండీప్రియ గారు ఇక్కడ పెట్టడం, R&B జంక్షన్లో ఇక్కడ పెట్టడం ఖచ్చితంగా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జనరల్గా విజయనగరంలో బేసిక్ హెల్త్ కేర్ మనం ఎప్పుడు చూసేవాళ్ళం, ఈరోజు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన ప్రాంతంలో కూడా ఇలా రావడం చాలా మంచి విషయం. మనలో ఉన్నటువంటి ఒక సిటిజన్ వెళ్ళి చదువుకొని ఢిల్లీలో చదువుకున్నారు, దానికి కావాల్సిన డిగ్రీస్ అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మన ప్రజలకు ఇవ్వడం అనేది ఒక మంచి విషయం కింద భావిస్తూ వాళ్ళ డాక్టర్ గారికి, వాళ్ళ టీంకి ప్రత్యేకమైన అభినందనలతో తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ కొనసాగుతున్నాయని, విలువలతో కూడిన పాలనను అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా, ఉద్యోగ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ఇప్పటికే 16,000 DSC పోస్టులు, 6,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడం ద్వారా నిరుద్యోగుల్లో భరోసా కల్పించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తమ ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సంక్షోభ సమయాల్లో రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా గూగుల్ మరియు క్వాంటమ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తీసుకురావడం ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు అయిన తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో, సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా అమలుపరిచి ఈ సంవత్సరంలో అన్ని హామీలకి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి పథకాలు లాంటివన్నీ మరిన్ని పథకాలు ఎన్నో కూడా ఈ సంవత్సరం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్స్కి స్కోప్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అలొకేట్ చేసి దాన్ని పనులు చేయడం జరిగింది. మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో MGNR చేసి వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సుమారు ఒక 5,000 కోట్ల వరకు కూడా ఈరోజు MGNR చేసి ద్వారా గ్రౌండింగ్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో 500 కోట్లు శాంక్షన్ చేయగా సుమారు 200 కోట్లు పైబడి వర్క్స్ ఆల్రెడీ MGNR చేసిలో మెటీరియల్ కాంపోనెంట్ చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ నుంచి కూడా నాబార్డ్ ఫండ్స్ నుంచి అవతకాలు, శాసనసభ ఫండ్స్ అవచ్చు కానీ మన విజయనగరం జిల్లాలోని రాష్ట్రం మొత్తం మీద కూడా ఫండ్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్య మీద కొత్త అధ్యాయం మా యువ నాయకులు నారా లోకేష్ గారు చేపడతా ఉన్నారు. విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని సిలబస్తో పాటు టీచర్స్ని ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా రికార్డ్ స్థాయిలో 16,000 పైబడి ఉద్యోగాలు తీసి ఈరోజు ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ కూడా ఒకే నోటిఫికేషన్ మీద రిలీజ్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. చాలా షార్టేజ్ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి కూడా దాన్ని కూడా ఈరోజు ఈ సంవత్సరం కార్యరూపం చేసి 6,000 మందికి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది.
విషయాల్లోకి వస్తే మన ప్రాంతంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గత సంవత్సరం ఎంత బాగా జరిగిందో ఈ సంవత్సరం కూడా అంతకన్నా బాగా జరుగుతూ ఉంది. సుమారు 4 లక్షల టన్నులు ఈ సంవత్సరం విజయనగరం జిల్లాకు కేటాయించడం జరిగింది. సుమారు 50 లక్షల టన్నులు రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రాష్ట్రంలో 34.5 లక్షల టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా 4 లక్షల్లో 2.5 lakhs టన్స్ ఆల్రెడీ జనవరి 1వ తారీఖు ఇవ్వడం అనేది కూడా మనందరూ కూడా మంచి విషయం కింద గమనించాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం రైతుల దగ్గర ప్యాడీ ప్రొక్యూర్ చేసేవారు. ఒక ఐటీలో లేటెస్ట్ టెక్నాలజీ ఏ మెథడ్స్లో ఏ హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దేలాగా, క్వాంటమ్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దేలాగా, పెట్రోలియం హబ్గా ఒంగోలు పై పెట్టేలాగా, అలాగే ఆటోమేటివ్ హబ్గా అనంతపూర్లో పెట్టేలాగా, అలాగే స్పేస్ హబ్ కింద తిరుపతిలో పెట్టేలాగా, అలాగే ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గత 18 నెలల్లో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ పెట్టుబడులన్నీ రావడం, ఈ ఇండస్ట్రీస్ అన్నీ రావడం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం మండలం వీరభద్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు బుధవారం ఉదయం పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్దారులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు నూతన సంవత్సర దిశానిర్దేశం చేసిన చిన్న శ్రీను ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపు. విజయనగరం జిల్లాను వణికిస్తున్న రికార్డు స్థాయి చలి. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతం వరకు మంచు దుప్పటితో జనజీవన అస్తవ్యస్తం. ఏడాదిన్నర కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కొనసాగిందన్న కొండపల్లి. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.